అండి అందరికీ. పన్నీర్ పకోడా కోసం చిన్న చిన్నగా పన్నీర్ ముక్కలు కట్ చేసుకుని అందులో తగినంత సాల్ట్ వేసుకున్నాక అందులోనే తగినంత కారాన్ని కూడా వేసుకుని చిటికెడంత పసుపు అయితే వేసుకోవాలి. అందులోనే స్పూన్ గరం మసాలా అయితే వేసాను నేను. ఇక్కడ కురుకురే పన్నీర్ పకోడా అయితే చేస్తున్నాను. క్రంచీనెస్ కోసం అయితే బ్రౌన్ బ్రెడ్ని 3 to 4 దాకా తీసుకొని మిక్సీ అయితే చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. అలాగే శనగపిండి ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నాక అందులోనే తగినంత సాల్ట్ వేసి వాటర్ అయితే వేసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా స్టెక్చర్ వస్తే చాలు. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా డిప్ చేసి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బ్రౌన్ బ్రెడ్లో కూడా ఇవైతే డిప్ చేయాలి. బ్రెడ్ పౌడర్ మొత్తం పీస్కి పట్టేటట్టు బాగా హీట్ అయిన ఆయిల్లో పీస్ని అయితే వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చాలు. ఒకేసారి కలుపుకోకుండా కొంచెంసేపు ఆగాక కలుపుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగానే అన్ని పన్నీర్ ముక్కల్ని కూడా చేసుకోవాలన్నమాట. ఇవైతే వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. టమాటో సాస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి, మన టేస్టీ అయినా యమ్మీ అయినా కురుకురే పన్నీర్ పకోడా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.